గజమును కని ఆకువలయము అదిరి పరుగులిడే దాని వెంట దామోదరుడరిగెను అయున పారిన ఏనుగు వనపుచు రయమున ఉద్యానవనమున దూరెను ప్రమదావనమున పడతులందరూ మన గజమును కని మొదలదాగిరి చివరకు ఏనుగు తొండము ఎత్తి కొండదేవరకు దండము పెట్టెను చెంపకు చారెడు కన్నుల కన్నెలు కమలనయనుని కృష్ణుని కన్నిది భువనమోహనుని సూచిన ముదితలు ఎవడీతడని నిప్పెడబడిరి శ్రీనివాసునికి పద్మావతికి చూపులు కలసిన శుభవేళది ఈ పద్మావతి త్రేతాయుగమున అగ్నిపుత్రియౌ వేదవతి సతి అలవొకనాడు ఆ రావణుడు మాయలేడితో మోసము చేసి సీతామాతను అపహరించెను అగ్నిదేవుడు అది గమనించెను సీతను కావగ కనమదించెను శిష్యుని రావణు పలుకరించెను రావణా నీవు నా శిష్యుడవు నీ మేలు నేను కోరెదనెప్పుడు సీత పోలికల బ్రాహ్మణ సతిని సీత అనుకుని కొరబడినావు రక్షణ కోసం మారగులాముడు సీతను నా చెంత దాచియుంచెను అసలు సీత ఇదే గైకొనుమనుచు అగ్నిదేవుడు అసత్యమాడి అగ్నిదేవుని మాటలు నమ్మి అసలు సీతను అగ్నికి వదలి సీతవలెనున్న ఆ వేదవతిని రావణుడు కొని లంకకు చేర్చెను సీతకు బదులుగా వేదవతి సతి రావణు చెరలో బాధలు పడెను రాముడు చివరకు రావణు చంపి సీతకు అగ్ని పరీక్షను జరిపెను ధర్మదృష్టితో రాముడు చేసిన అగ్ని పరీక్షయే అద్భుతమాయెను ఆ సీతా సతి అగ్ని దూకెను ఇద్దరి సీతల ఉదయమాయెను నిజము సీత నిజపతి చేరి వేదవతి మహిమ వేడుక పొగిడెను త్యాగశీలయౌ వేదవతిని పెళ్లి ఆడుమని పెనిమిటి నడిగెను సీత పలుకులను శ్రీరాముడు విని చిరునగవులతో సిరులు కొలుకుచు ఒక్క భామకే రాముని ప్రేమ సీత ఈమెను చేకొనజాలను పలుగురి కొసగిన వర ఫలితముగా ద్వాపరమునను ఏలగజాలను కలియుగమందున ఈ వేదవతిని
పెళ్లి ఆడుదును అని రాముడనిను. ఆరకురాముని ఆనతి దాచి బ్రహ్మలోకమును చేరేదవతి. కలియుగమందున ఆకాశరాజు పుత్రకామేష్టి యాగము చేసెను. ఆకాశరాజు అవని దున్నగా పద్మము నుండి పాపజరించెను. ఆమె వేదవతి అపురూపతార. పద్మము నుండి పుట్టిన పాపయే పద్మావతి ఉడమిని పెరిగి ఆనందముగా కాలము గడచెను. ఆమె యౌవనము ఆమనియాయెను. ఒకనాడామెను ప్రమదావనమున నారదుడు జోస్యము తెలిపెను. పరమ పురుషుడవు నారాయణుడే పరిణయమాడును నిన్ను అని పలికెను. ప్రమదావనమున ఆ పద్మావతి శ్రీనివాసుని కన్నుల చూచి అప్పుడు నారదుడు తెలిపిన వరుడు ఇతడేనని తన మదిని తెలిసెను. శ్రీనివాసునికి పద్మావతికి ప్రేమ సాగరము వెల్లునవు బికెను. పరపురుషుడని తలచువని తలను పరమాత్ముడు గని ఇటుల పలికెను. వసుధను వశిష్ఠ గోత్రము నాది. దేవకి వసుదేవులు తల్లిదండ్రులు. కృష్ణ పక్షమున జనించి తిని కృష్ణవర్ణమున నేనది తిని. ఆ కారణమున అందరూ నన్ను కృష్ణాయనుచు తృష్ణగా పిలుతురు. ఈ సుదతి ఎవరు ఇప్పుడు తెలుపుడని శ్రీనివాసుడు ప్రియమున పలికెను. పద్మావతి అని మా సఖి పేరు అలమేల్మంగాని పిలిచెదరు. ఆకాశరాజు ధరణీదేవియు చక్కని తల్లికి తల్లిదండ్రులు. అందాలగనిది అత్రిగోత్రము. ఈ చంద్రముఖిది చంద్రవంశము. ఇక నీవు ఇకట నిలువక పొమ్మని పద్మావతి చెలులు పద్మాక్షుడడిగి. శ్రీనివాసుడు ప్రేమలో పడెను. పద్మావతిని మనసున నిలిపెను. అన్నము తినడు, నీళ్లు తాగడు. అమ్మ పిలిచిన అసలు పలుకడు. నిట్టూర్పులతో నిరతము వగచును. కన్నీరొలికిన కంద చూచును. పొద్దుగూకిన నిద్దురపోడు. విరహరూపుడు శ్రీ
అంగడి పెదవయ్యా అని బకుళ మాత కడుపు తీపితో కడు వేదనతో కన్నీరు చిలికెను. బకుళ పలుకులకు కరిగిన శ్రీహరి ఎదలో బాధను వివరించెనప్పుడు ఆకాశరాజు ముద్దుల కూతురు పద్మావతి నా హృదయము దోచెను. అమ్మా నేను ఆమె లేనిదే నిమిషమైనను నిలువజాలను. అన్నియు నీవని నమ్మితినమ్మ ఫలమేల మంగళ జత కలుపుమమ్మ. శ్రీనివాసుని చిత్తము నెరిగి బకుళ మాత ఇటుల పలికెను. నిరుపేదనైన నేను ఎక్కడ, ఆకాశరాజు అతడు ఎక్కడ, నేలకు నింగికి పొత్తు కుదురున వెళ్ళి అడిగిన పిల్లనిత్తురా. నీ పెళ్లి చేయ నాకు సాధ్యమా, ఏమి చేతును కృష్ణయ్య తెలుపుమా. చిరునగములతో శ్రీనివాసుడు బకుళ మాతతో ఇటుల పలికెను. అమ్మా నీవు గత జన్మలో యశోదమ్మవు ఓయమ్మా. నేనేనమ్మా చిన్ని కృష్ణుడను నా పెళ్లి చేయ కోరితివప్పుడు. కలిలో తీర్తును నీ వేడుక అని వరమొసగితిని ఆనాడు నీకు. శ్రీకృష్ణమూర్తి లీలమురిసి జనని బకుళకు జన్మ తరించెను. శ్రీ పద్మావతి శ్రీనివాసుల పెళ్లి పెద్దగా పేరును పొందెను. పరమానందము చంది బకుళమ్మ ఆకాశరాజు చెంతకు తరలెను. శ్రీనివాసుడరే చిత్రరీతిలో అలమేల్ మంగను తిలకింపతలచి. వేదవేద్యుడది సూది కత్తెయై వేదవతిని చూడ వేడుక పడెను. చీరను రవికెను సింగారించెను. శ్రీనివాసుడహో స్త్రీగా మారెను. బ్రహ్మను శిశువుగా శివుని దండముగా బ్రహ్మాండమునే బుట్టగా మార్చెను. బుట్టను కలనిది శిశువునెత్తుకొని కర్రను చేకొని హరి బయలుదేరెను. సోది చెబుతానమ్మ సోది చెబుతాను, సోది చెబుతానమ్మ సోదో సోది. ముగ్గురు కావాలా, సుతులు కావాలా, చుట్టాలు కావాలా, ఏమేమి కావాలా, ఏది అడిగినా ఇస్తాను ఇయ్యాలా. ఏరేడు లోకాల ఎన్నెల్లు పుయ్యాలా. సోది చెబుతానమ్మ సోదో సోది అని హరి ఆకాశ రూపపురము చేరే. సోది చెబుతానమ్మ సోదో సోది అను పాటను విని ధరణీ దేవి సోది కత్తెను బడి పిలిపించే.
అన్ని కానుకలు ఒడిలో నింపెను. ముద్దుల కూతురు పద్మావతికి సోది చెప్పుమని మృదువుగా అడిగెను. ఎరుకల సానిగా అలరిన శ్రీహరి అలమేల్ మంగను తిలకించి అలరెను. ఆదినారాయణ ఆదిమాలక్ష్మమ్మ ఓహో బ్రహ్మయ్య ఓ సరస్వతమ్మ ఓహో శివయ్య ఓ మా గౌరమ్మ ఓహో గంగమ్మ గోదావరమ్మ ఓ తుంగభద్రమ్మ ఓ కావేరమ్మ కంచి కామాక్షమ్మ కాశీ విశాలాక్షమ్మ కొల్లాపురి లక్ష్మి కాపాడుమమ్మ అని సురల తలచి అది ఎరుక పలికెను. సత్యమే సిగుతాను సత్యంగా అత్తమ్మ నీ బిడ్డ సిరిపతికి మనసిచ్చను యమ్మ. లగ్నం పెట్టించు ఇద్దరికి అత్తమ్మ ఏడు కొండల వాడు నీ అల్లుడోయమ్మ. ఇప్పుడే వస్తుంది ముసలమ్మ బకులమ్మ అన్ని విషయాలు చెబుతుంది ఆయమ్మ. పిల్లలో పెండ్లి కాడ పెళ్ళుదిగనమ్మ అని హరి పద్మమ్మ బుగ్గలు గిల్లెను. శ్రీనివాసుడు పద్మావతియు స్పర్శా సుఖమున పరవశించిరి. సోది చెబుతానమ్మ సోదో సోదని హరి అందముగా ఆ చోటు వీరెను. బహుళ మాతయు అచటికి చేరెను. ఆకాశముని పలుకరించెను. శ్రీనివాసునికి పద్మావతికి పెళ్లి చేయుమని తడు వినతి చేసెను. ధరణీదేవియు అతటికి చేరెను. కొండను చూసి అబ్బురపడెను. అంబరమెగసిన సంబరమునను సోది విషయమును భర్తకు తెలిపెను. శ్రీనివాసునికి పద్మావతికి పెళ్లి చేయుమని ప్రియమున పలికెను. హరియే తనకు అల్లుడౌనని ఆకాశరాజు ఆనందించెను. బహుళాదేవియు తిరుమల చేరి హరికిది తెలిపి సిరులను చిలికెను. ఆకాశరాజు అది శుభమునితో పెళ్లి పత్రికను హరికి పంపెను. శ్రీనివాసుడు గరుడుని పిలిచి బ్రహ్మను శివుని గడి పిలిపించెను. అంతటరించగా చెంతకు చేరిన బ్రహ్మ శివులతో హరియుడులను. నా వివాహం నిశ్చయమైనది దానికి ధనము అవసరమున్నది. అది విని బ్రహ్మయు అతిరయమునను ఆ కుబేరుని అచటికి పిలిచెను. 14 లక్షల రామముద్రలను తన పెండ్లికి హరి అప్పు ఇమ్మనెను. కలియుగము వరకు బట్టినిచ్చెదను అసలు ధనమును ఆపై కొనుమనెను. శ్రీలక్ష్మి లేని శ్రీనివాసుడు అప్పు
మొక్కును ఎటుల తీరుపగలడు. ఇది కలియుగము మోసాల జగము అని కుబేరుడన హరిటుల పలికెను. వెంకటగిరిపై వెలసిన నన్ను భక్త కోటి దర్శించు వేళలో నాకు చెల్లించు అన్ని కానుకలు, నీకు చెల్లించు నా మాట విను. అక్కుపత్రమును కుబేరుడడిగెను. శ్రీనివాసుడే స్వయముగా రాసెను. బ్రహ్మయు శివుడు అశ్వత్థరాజు సాక్షులు కాగా ధనపతి మురిసెను. సాక్షాత్ హరికే రుణములు ఒసగి ధనపతి జగముల ధన్యత చెందెను. మాయామయుడు మయుడరు దించెను. మణిమయ పురమును మహి నిర్మించెను.